వీడియోస్ పెట్టను అంటూనే ఇందులో వీడియోస్ అయితే పెడుతున్నాను కదా. ఏమో అండి, నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. యూట్యూబ్లో చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి, అప్డేట్స్ రోజు మారుతున్నాయి. మామూలుగా అయితే ఒక ఛానల్, ఒక పర్సన్ ఒక ఛానలే మెయింటైన్ చేయాలి. ఇప్పట్లో ఏంటంటే అందరూ 2-3 ఛానల్స్ అనేది ఓపెన్ చేస్తున్నారు. అందులో వాళ్ళే కనిపిస్తున్నారనమాట. ఇప్పుడు ఏమొచ్చిందంటే అప్డేట్ వచ్చేసి ఒకరికి ఒక ఛానలే ఉండాలి, ఒక జీమెయిల్ అకౌంటే ఉండాలి అన్నట్లుగా వచ్చింది. నేను ఇంకా ఇంకొక ఛానల్ మామూలుగా అయితే స్టార్ట్ చేశాను అనుకోండి, అందులో వీడియోస్ నేనే పెట్టాలి, నేనే కనిపించాలి. ఇంకా 2 ఛానల్స్ మెయింటైన్ చేయడం పక్కన పెడితే, ఒక ఛానల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే 2 ఛానల్స్ పోతాయి. అదొకటి భయం పట్టుకుందనమాట. అంటే ఇప్పుడు దాకా ఈ ఛానల్లో నేను రాణించగలిగాను, ఇంకొక ఛానల్ పెట్టేసి అందులో నేను చూసుకోవాలి అంటే కనుక అది కొంచెం కష్టమే అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బ్లౌజ్ వచ్చేసి దీనికి కట్ వర్క్ ఈ విధంగా అయితే వచ్చిందండి. దీన్ని నేను ఏం చేశానంటే జాయింట్ పడుతుంది అసలు, అందుకని చెప్పేసి బార్డర్ మాత్రమే కట్ చేసి నార్మల్ హ్యాండ్కి జాయింట్ చేశాను అనమాట, లేస్ లాగా. అప్పుడే మనకి ఈజీగా అవుతుందన్నమాట. ఇవేంటంటే బ్లౌజెస్ అండి, మా ఫ్రెండ్వి. తను పాపం సంక్రాంతి పండగకి ముందే ఇచ్చింది నాకు బ్లౌజెస్. జోష్న అని 3 ఇచ్చింది. ఇంకా అప్పటికప్పుడు నేను ఒకటైతే స్టిచ్ చేసి ఇచ్చాను పండగకి. నార్మల్గా అయితే 2 స్టిచ్ చేసి ఇవ్వు పండగకి అని చెప్పేసి అనింది. నాకున్న అప్పుడు బిజీ టైంలో నేను స్టిచ్ చేయలేక ఒకటైతే స్టిచ్ చేసి ఇచ్చాను. ఇంకా తను ఒకటైతే తీసుకుంది, ఇంకా మిగతా 2 బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. పండగ అయిపోయింది కదా, ఖాళీగా ఉందాము అన్నదైతే లేదండి. నిజంగా చెప్పాలంటే నేను అసలు జనవరి అంటే ఇంకా మనకి డిసెంబర్లో ఏ పండుగలు ఉండవు. తెలుగు వాళ్ళకి క్రిస్మస్ ఉంటుంది, క్రిస్టియన్స్కి. మన తెలుగు వాళ్ళకి ఏంటంటే జనవరి 1 చేసుకుంటారు, నార్మల్గా అందరూ చేసుకుంటారు. ఇంకా సంక్రాంతి పండుగ ఇదొకటి ముఖ్యం కదా మనకి. దీనికి మామూలుగా డిసెంబర్ నుంచి జనవరి పండుగ మనకి పండుగ అయిపోయేంత వరకు కుడుతూనే ఉన్నాను. పండుగ రోజు కూడా స్టిచ్ చేసి ఊరికెళ్ళానండి. నిజంగా నేను చెప్పాలంటే అసలు చాలా అంటే ఎక్కువ స్ట్రెస్ తీసేసుకున్నాను ఆ టైంలో. ఇప్పుడు దాదాపు పండగ అయిపోయి 10 డేస్ పైన అవుతుంది చెప్పాలంటే, 10 డేస్ అనుకోండి. ఇంతవరకు కూడా నేను సరిగ్గా అంటే షాప్కి వెళ్తున్నాను, అంత ఫోకస్ పెట్టి చేయలేకపోతున్నాను అనమాట. అంటే మామూలుగా అది మనకి డల్నెస్ ఉంటుంది కదా, ఆ వీక్నెస్ అంతా నాకు చాలా ఎక్కువైపోయిందండి పండగలో అయితే. నిజంగా అన్నీ స్టిచ్చింగ్ చేసి అలా అయిపోయిందనమాట. ఇంకా కొద్దిగా అంటే మా ఫ్రెండ్వి ఇవి 2 ఉన్నాయి, ముందు ఉన్నవి ఇంకా 2 ఉన్నాయి. అలా ఒక 2 బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేశాను. పండగ నుంచి ఇప్పటి వరకు ఒక 2 బ్లౌజెస్ మాత్రమే స్టిచ్ చేశాను. మీరు నమ్ముతారో నమ్మరో అండి, అసలు ఓపిక లేదు, రెస్ట్ తీసుకుందాం అన్న ఒక సిచ్యువేషన్లోనే ఉన్నానన్నమాట. ఇంకా అలా అని చెప్పి సాటర్డే కూడా నేను వెళ్ళలేదు షాప్కి. నేను వెళ్ళకుండా ఉంటే వీళ్ళు, ఇప్పుడు మీరు శారీస్ చూస్తున్నారు కదా, వీళ్ళు కాల్ చేసి మరీ పిలుచుకున్నారండి. 2 వచ్చారు. అంటే ఒక కస్టమర్ ఓల్డ్ కస్టమర్ అనమాట. ఇప్పుడు వాళ్ళు సెకండ్ టైం మన దగ్గరికి రావడము. ఇంకొక ఆవిడని తీసుకొని వచ్చారు. ఆవిడ 5 శారీస్ అయితే ఇచ్చింది. తను 6 బ్లౌజెస్ దాకా ఇచ్చిందనమాట. మొత్తం 11 అయితే ఉన్నాయి. ఇంకా ఇవి స్టిచ్ చేద్దాము. ఇంకా రిషి బర్త్డే అయితే వస్తుందండి. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నేనే చేయాలనుకుంటున్నాను. అది కొన్ని ఆర్డర్ పెట్టాను, వచ్చాయి. ఆ వీడియోస్ చేయడానికి కూడా నాకు టైం లేదు చెప్పాలంటే. ఎందుకో అసలు చాలా డల్ అయిపోతున్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇలా కాదు అని చెప్పేసి వీడియోస్ అయితే షేర్ చేయాలి, ఇంకా షూట్ చేసుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. రిషికి డ్రెస్ అనేది డిజైన్ చేస్తున్నానండి, అది మీతో షేర్ చేసుకుంటాను. రిషికి బర్త్డే ఎప్పుడంటే శివరాత్రి రోజే అండి. మనకి ఫిబ్రవరి 15th అయితే శివరాత్రి ఉంది కదా, ఆ రోజే రిషి బర్త్డే అనమాట. అది నేను చెప్పాను కదా, డ్రెస్ అయితే డిజైన్ చేయబోతున్నాను. దానికోసం కొన్ని అయితే ఆర్డర్ పెట్టాను, వచ్చాయి. అవి కూడా నేను వీడియోసే తీయలేదండి. ఈరోజు అయితే షూట్ చేస్తాను, వీలుంటే డైలీ వీడియోస్ అయితే పెడతాను. ఇంకా మీదట అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను. ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేను ఇంకో ఛానల్ ఎందుకు పెట్టాలనుకున్నానంటే, ఇందులో డివోషనల్ వీడియోస్ ఉన్నాయి, వ్లాగ్స్ ఉన్నాయి, స్టిచ్చింగ్ వీడియోస్, ఇవన్నీ కంబైన్డ్ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి స్టిచ్చింగ్కి ఇలా నేను ఒకటి ఛానల్ పెడదాము అనేసి అనుకున్నాను. కానీ
ఇంకా ఎందుకో అనిపించింది ఇందులోనే ఏదన్నా షేర్ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఇంకా ఈ ఛానల్లోనే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. చెప్పాను కదా, ఈ బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేస్తాను, అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మంచి మంచి ఐడియాస్ అయితే ఉన్నాయి. నేను మీషోలో కూడా ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, అవి కూడా ఈరోజు వీడియో తీసేసి రేపైతే వీడియో అయితే షూట్ చేస్తాను. ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే పెప్లం టాప్ స్కర్ట్ ఒకటి నైట్ ఒకటి ఆర్డర్ వచ్చింది, అంటే తీసుకున్నాను. అది కూడా స్టిచ్ చేయాలండి. ఏ మోడల్ పెడుతున్నాను ఏంటి అని చెప్పేసి అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. అసలు చెప్పాలంటే నిజంగా అసలు వీడియోస్ చేయాలన్నా కానీ, లేదు అంటే స్టిచ్చింగ్ చేయాలని అంటే సంక్రాంతి పండగకి ఊరికి వెళ్ళాం కదా, గ్యాప్ వచ్చింది కదా, ఇంట్రెస్ట్ అనేది తగ్గిందనే చెప్పచ్చు. అందులో ఇంకోటి ఏంటంటే ఈ చలి ఎక్కువైపోతుంది. పండగకి అన్నీ స్టిచ్ చేసిన తర్వాత నాకేమైందంటే మెడ అండి, నెక్ అనేది తిప్పలేకపోతున్నాను సైడ్కి. అంత నొప్పి వచ్చేస్తుంది అనమాట, చాలా ఎక్కువ నొప్పి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం బెటర్ అనే చెప్పచ్చు. ఇంకా అయితే మొదలు పెట్టాలి, చాలా ఉన్నాయి మొదలు పెడితే. ఇది కస్టమర్ బ్లౌజే అండి. ఇది మనకి కొలతలకైతే ఇచ్చారు. ఆల్రెడీ హ్యాండ్స్ పొడవు ఉన్నాయి. తను మడిచి కుట్టించుకుందనమాట, ఫోల్డింగ్ చేసి కుట్టించుకుంది. ఇప్పుడు అవి మళ్ళీ పొట్టయ్యాయంట, కొంచెం లెంత్ అనేది పెంచండి అని చెప్పేసి అన్నారనమాట. ఈవిడది ఒక స్టోరీ ఉందండి, నిజంగా చెప్పాలంటే చెప్తాను. ఈవిడ మన దగ్గరికి రావడం ఫస్ట్ టైము, ఓల్డ్ కస్టమర్ అన్నాను కదా, తను తీసుకొని వచ్చింది ఈవిడని. ఇద్దరు కలిసి వచ్చారనమాట. కలిసి వచ్చారు. మామూలుగా బ్లౌజెస్ అయితే నేను తనకి 200కి స్టిచ్ చేసి ఇచ్చానండి. అంటే ఇప్పుడు చూపిస్తున్న శారీస్ గల్లా ఆవిడకి 200కి స్టిచ్ చేసి ఇచ్చాను. వాళ్ళు కూలి పని అది చేసుకుంటూ ఉంటారు. నేను ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా తీసుకుంటూ ఉంటాను. అసలు చెప్పాలంటే ఎందుకు అలా చేస్తాను అంటే నాకు తెలిసిపోతుందండి, వీళ్ళు ఇవ్వగలుగుతారా ఇవ్వరా అని చెప్పేసి. నార్మల్గా ఎన్నో ఉంటాయి, ఇళ్ళల్లో కుట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా నేనే అని వచ్చినప్పుడు నేను తగ్గించే తీసుకుంటాను. 200కి స్టిచ్ చేయించాను అనమాట. ఇంకొక ఆవిడ ఫస్ట్ చూపించాను కదా శారీస్, అవి తను వచ్చేసి 200 అని చెప్పేసి అడిగింది. నేను తీసుకునేదే తక్కువ. అప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ ఆవిడకి 200కి స్టిచ్ చేయించి ఓవర్లాక్ కూడా చేసి ఇచ్చాను. ఆవిడ అప్పుడు అన్నది చూస్తూ ఉండింది అనమాట బ్లౌజెస్. అది నేను వీడియో కూడా షేర్ చేశాను. అప్పుడు చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తుంది బ్లౌజెస్ అని చెప్పేసి అడిగాను అనమాట. ఎందుకు ఇలా చూస్తున్నారక్క అని చెప్పేసి అడిగితే, లేదు బిడ్డ నువ్వు మంచిగా అంటే బ్లౌజ్ కుచ్చుకోకుండా కుట్టించావు అని చెప్పేసి అన్నది. అంటే ఓవర్లాక్ చేసి ఇచ్చాను కదా అలా అనమాట. దానివల్ల దానికోసం చెప్పింది ఆవిడ, ఓవర్లాక్ చేసి ఇచ్చానని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యిందనమాట. అది ఓవర్లాక్ కూడా చేసి ఇచ్చాను. అప్పుడు 200కి బ్లౌజ్ స్టిచ్ చేయించి నేను లైనింగ్ బ్లౌజు ఓవర్లాక్ కూడా చేయించాను. తినొచ్చేసి 200 అంటే 200 అని చెప్పేసి అడిగిందనమాట. అంటే అక్క నేను తీసుకునేది తక్కువ, ఎక్కడైనా అడగండి. నేను నార్మల్గా ఒక బ్లౌజ్ పైపింగ్ లేకుండా స్టిచ్ చేస్తే 250 తీసుకుంటాను. అలాంటిది పైపింగ్ వేసి ఇచ్చి లైనింగ్ బ్లౌజ్కి ఓవర్లాక్ చేసి ఇచ్చి 200 తీసుకున్నాను. ఆవిడకి అక్కని అడగండి కావాలంటే అని చెప్పేసి అన్నాను. అవును బిడ్డ బాగా స్టిచ్ చేస్తుంది, బాగా కుడుతుంది అని చెప్పేసి చెప్పింది అనమాట తనకి. మళ్ళీ వచ్చేసి మామూలుగా అయితే శారీస్ అందరూ కూడా ఫాల్స్లు వేసి స్టిచ్ అంటే ఫాల్స్లు స్టిచ్ చేయించుకుంటారు కదా శారీస్కి, డబ్బులు ఎక్కువ అవుతాయని చెప్పేసి ఆవిడ ఫాల్స్లు కూడా స్టిచ్ చేయొద్దు అని చెప్పింది అనమాట. ఎవరిష్టం వాళ్ళది, నేను తీసుకునేదే తక్కువ అక్క, కావాలంటే ఎవరినైనా అడగండి అని చెప్పేసి అన్నాను. రాత్రి వచ్చిన ఆవిడ కూడా పెప్లం టాపు మామూలుగా స్కర్ట్ అండి, అలా స్టిచ్ చేస్తే బయట బొటెక్లో ఎంత తీసుకుంటారో నాకైతే తెలీదు. ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తేనే 600 తీసుకుంటున్నారు. మరి పెప్లం టాప్ స్కర్ట్ స్టిచ్ చేస్తే మీరు ఎంత తీసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే బొటెక్ రన్ చేస్తున్న వాళ్ళు బొటెక్లో ఎంత తీసుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను చెప్పిన ప్రైస్ ఏంటంటే నేను చాలా తక్కువ చెప్పాను, చాలా తక్కువే తీసుకుంటానండి. నేను నార్మల్గా చెప్పాలంటే బొటెక్స్లో ఎక్కువే తీసుకుంటారు. అప్పటికి కూడా నేను ఏం చేస్తానంటే నార్మల్గా ఓవర్లాక్ కూడా చేసిస్తానమాట. అంటే లుక్ బాగుండాలి, ఫినిషింగ్ నీట్గా ఉండాలి, బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అలా చేసిస్తానమాట. వాళ్ళు ఎవ్వరూ అడగరండి నార్మల్గా అయితే. ఇప్పుడు తను స్కర్ట్ అది కూడా 550 చెప్పాను నేను. కట్ వర్క్ నెక్ అడిగారు అనమాట బ్యాక్ సైడ్.
కట్ వర్క్ నెక్ అడిగితే ఇంకా మనకు పని ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి 650 చెప్పాను. నేను ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాను అన్నదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అంటే ఏ విధంగా ప్రైస్ అనేది నేను చేసుకుంటాను క్యాలిక్యులేట్ చేసుకొని కస్టమర్కి చెప్తాను అన్నది రేపటి వీడియో